దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యం సందేశం ఏంటంటే ఇతరులను ప్రేమించాలి. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 14:20 దేవుని వాక్యం లాగా రాయబడింది. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతునికి ప్రేమించువారు అనేకులు. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దరిద్రుడికి తన పొరుగు వారికి అసహ్యుడు. ఏమి లేదనుకోండి, ఏమి లేని దరిద్రులతో ఎవరు స్నేహం చేయరు. ఇప్పుడు పేదల దగ్గరికి వెళ్ళి ఎవరు స్నేహం చేస్తారు? ఎవరు చేయరు. లోకంలో నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు నా స్నేహితులు చెప్తారా? ఎవరు చెప్పరు. అందరూ ఉద్యోగస్తులు అయితే వారి వారి స్థాయి కలిగిన వాళ్ళతో ఉంటారు. వ్యాపారస్తులు అయితే వాళ్ళ స్థాయి కలిగిన వాళ్ళతో స్నేహం చేస్తారు. సమాజంలో వాళ్ళ స్థితిగతులు బాగుంటే బంధువుల్లో కూడా చూడండి, బాగా ధనవంతుల్ని ఒక రీతిగా గౌరవిస్తారు. ఒక కుటుంబంలో కొన్ని కష్టాలు, వేదనలు, శోధనలు బాడే చితికినటువంటి కుటుంబాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎవరు కూడా చేరదీయరు, అలకరించరు. ఇక్కడ అంటుంది వాక్యం, దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు. దరిద్ర జీవితంలో జీవిస్తున్నప్పుడు తన పొరుగు వారికి ఎలా ఉంటాడంటే అసహ్యంగా ఉంటాడు. కానీ దేవుని నమ్ముకున్న మన జీవితాల్లో, దేవుని ఎరిగిన జీవితాల్లో భగవంతుడు ఈ లోకంలో ఉన్న ప్రతి జీవిని, ప్రతి వ్యక్తిని, ప్రతి మానవుడిని, ప్రతి కుటుంబ వ్యవస్థని ఆయన కలగజేశాడు. దేవుని తెలుసుకున్న మనందరి జీవితాల్లో కూడా అందరిని ఒకే ప్రేమతో ప్రేమించే మనసును మనం కలిగి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఐశ్వర్యవంతుని అందరూ ప్రేమిస్తారు. ఐశ్వర్యవంతుడికి అందరూ స్నేహితులని రాయబడింది మరొక చోట. దరిద్రుడికి ఎవరు కూడా చేర్చుకోరు. మనం పేదల్ని ప్రేమించేవారుగా ఉండాలి, పేదల్ని కనికరించేవారుగా ఉండాలి, పేదలకి సహాయం చేసేటువంటి వారుగా ఉండాలి. 41 కీర్తన కూడా రాయబడింది, పేదల్ని కటాక్షించేవాడు ధన్యుడని రాయబడింది. అందుకని దరిద్రత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు మనం చేయుతనిచ్చేవారుగా ఉండాలి. వాళ్ళకి సహాయం చేసేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. ఎప్పుడు మనం తింటున్నాం, మన కుటుంబీకులు తింటున్నాం, మనకున్న దాంట్లో మనం సంతోషిస్తున్నాం అని కాకుండా, మన ముందు ఎవరైనా బాధల్లో ఉన్నటువంటి దరిద్రులు, ఈ లోకంలో బలహీనలుగా ఉన్నటువంటి వ్యక్తులకి మనం కొంత సహాయం చేసేటువంటి మనసు మనం కలిగి ఉన్నట్లయితే, ఐశ్వర్యవంతులుగా అందరూ బంధువులే, అందరూ చుట్టాలే, అందరూ స్నేహితులే, పేదలకు ఎవరికి చుట్టాలుగా ఉంటారు. మనం ఆ సత్యాన్ని ఎరిగి కొంతమందికి సహాయం చేసేటువంటి మనసును మనం కలిగి ముందుకు వెళదాం. ప్రార్థన, ప్రభా సహాయం చేసి కనికరించండి. దరిద్రుడికి ఎవరు స్నేహితులు లేరు, బంధువులు ఉండరయ్యా. దరిద్రుల్ని మీరు కనికరించమంటున్నారు, పేదల్ని కటాక్షించమంటున్నారు ప్రభా. ఐశ్వర్యవంతులకి అందరూ బంధువులే ప్రభా. పేదల విషయంలో మీరు పట్టించుకునే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. మాకు ఆ మనసు దయచేయమని, వీక్షిస్తున్న బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.